అండ్ అప్పుడప్పుడు ఈ రూమ్లో ఒక గెస్ట్ కూడా వస్తుంటారు, కాజు. వీడికి ఈ రూమ్ నేను ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి వాడికి ఎన్ని ప్లేసెస్ ఉన్నా కూడా ఇంట్లో ఇదే నచ్చుతుంది. జస్ట్ కాజు సే హాయ్, కాజు అదే హాయ్ అనుకోండి. ఇదే నా కొత్త కాంపాక్ట్ స్టూడియో రూమ్ అనుకోవచ్చు, ఆఫీస్ రూమ్ అనుకోవచ్చు. నా పర్సనల్ యూస్ కోసం ఒక కాంపాక్ట్ రూమ్ని నేనైతే మా ఇంట్లో ఒకటి డిజైన్ చేసుకున్నాను. సో నా ఓన్గా నా ఐడియాతో నేనైతే కస్టమైజ్ చేయించి ఒక చిన్న కాంపాక్ట్ రూమ్ ఇది పెద్ద రూమ్ కూడా కాదు, ఒక చిన్న రూమ్ డిజైన్ చేసుకున్నాను. మీకైతే నేను చూపించాలనుకుంటున్నాను ఒకసారి, బికాజ్ లైక్ మీరు ఇంక నుంచి నన్ను ఈ రూమ్లోనే చూస్తారు వీడియోస్లో. సో ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే లాంగ్ టర్మ్కి నేను ఇదే యూస్ చేస్తాను ఇంక నుంచి, డైలీ వీడియోస్ కోసం కానీ, నా ఆఫీస్ వర్క్ కోసం కానీ, ఎలాంటి వాటికైనా కూడా. చూసినట్టయితే దీనికి నేను ఫస్ట్ మీరు అది చూడగానే మీకు తెలిసేది, కొంచెం అట్రాక్టివ్గా అనిపించేది వాల్పేపర్. ఇది వాల్పేపర్ కస్టమైజర్గా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని నేను వేయించాను. వాల్పేపర్ డోర్కి కూడా మీరు చూసినట్టయితే ఈ వాల్పేపరే ఉంది. అండ్ ఇక్కడ నుంచి డోర్ నుంచి వచ్చినట్టయితే మీకు ఇది రైట్ సైడ్ అయితే నార్మల్గా కొన్ని కబోర్డ్స్ ఉంటాయి. నేను వాటిలో ఇంకా నాకు వచ్చిన అవార్డ్స్ కానీ అలాంటివన్నీ పెట్టాను. ఇంకా మనం ఇలా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఒక ఎల్ షేప్ వాల్, దానికే వర్క్ స్టేషన్ కంప్లీట్గా అటాచ్ చేయించి నేను బిల్డ్ చేసుకున్నాను. ఇది ఒక వుడ్ ఫ్రేమ్. ఇన్ జనరల్గా ఇది ఒక పార్టీషన్ రూమ్. నేను నార్మల్ ఇంట్లో ఇది హాల్ యాక్చువల్లీ చాలా పెద్ద హాల్ ఉంటుంది. సో లివింగ్ రూమ్కి దగ్గరలో ఒక చిన్న ఏరియా, ఇది కరెక్ట్గా 6 feet 7 feet ఉంటుందంటే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 7 feet ఉంటుందంటే పెద్ద అంటే ఏరియా కూడా కవర్ అవ్వదు ఇది. సో ఎల్ షేప్లో దాంతోపాటు వర్క్ స్టేషన్ చూసినట్టయితే కూడా మీరు కింద కొన్ని ర్యాక్స్ కానీ కబోర్డ్స్ కానీ, వైరింగ్ కూడా అన్ని లోపల నుంచే ఉంటాయి. సో ఏది కూడా వైర్స్ బయట నుంచి ప్లగ్స్ వచ్చేలా లేవు, అన్ని ప్లగ్స్ అంతా లోపలే ఉంటాయి, ఎక్కడ కనిపించవు. నెక్స్ట్ ఈ చైర్ నేను ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను. దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మసాజర్ కూడా ఉంటుంది దీనికి, యూఎస్బి కేబుల్. సో మసాజర్ కూడా మనం ఎప్పుడైనా లాంగ్ హవర్స్ కూర్చున్నప్పుడు అలాంటప్పుడు యూజ్ అవుతుందని ఇలాంటి చైర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. దీనికి నెక్ పిల్లో కూడా ఉంది. ఇంకా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా అంటే, ఇది బుక్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను చదివే బుక్స్ కానీ, నేను రాసిన బుక్స్ కానీ అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ప్రజెంట్ అయితే అవి కొంచెం ఎంప్టీగా ఉండొచ్చు, బట్ మేబీ ఇన్ ద కమింగ్ డేస్ నేను వాటిని ఫిల్ చేసుకుంటాను. మానిటర్ సెట్ చేసుకున్నాను. అక్కడక్కడ మీరు చూసినట్టయితే ఎకోస్టిక్ ప్యానెల్స్ ఉంటాయి. సో ఎకోస్టిక్ ప్యానెల్స్ ఎందుకు అంటే, మనం జనరల్గా నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా వాల్కి కానీ తగిలితే ఏమవుతుందంటే, అంటే సౌండ్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది. అప్పుడు మనకి ఎక్కువ సౌండ్స్ కానీ ఇలాంటివన్నీ వినిపిస్తాయి. సో ఈ ఎకోస్టిక్ ప్యానెల్స్ ఏం చేస్తాయంటే ఆ సౌండ్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ప్రజెంట్ అయితే ఇది డిజైన్, దీనికి బ్యాక్గ్రౌండింగ్ తగ్గట్టుగానే కర్టన్ లాంటిది కొంచెం వేసుకున్నాను, అంటే ఈ మూడికి సెట్ అయ్యేలాగా విత్ సోఫా. ఈ సోఫా మీరు చాలాసార్లు చూసే ఉంటారు నేను ప్రీవియస్గా ఉన్నప్పుడు కూడా. అండ్ యాజ్ యూజువల్ ఇంకా ఇవన్నీ ల్యాప్టాప్స్ కానివ్వచ్చు, అక్కడక్కడ ట్రీస్ కానివ్వచ్చు, ఇవి మీరు ప్రీవియస్గా కూడా నా వీడియోస్లో చూసుంటారు. బట్ అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడైతే మార్చాను. నాకైతే చాలా నచ్చింది. నేను దీనికి డెడికేటెడ్గా 1 month పైనే పెట్టాను. ఇది ఒక సెలెక్ట్ చేసుకోవడానికి, డిజైన్ కానివ్వచ్చు, అది కార్పెంటర్స్తో వర్క్ చేయించడానికి కస్టమైజ్డ్గా అలాగా. ఈ లైట్ నేను నార్మల్గా వీడియోస్ అన్నీ చాలా వరకు ఈ లైట్తోనే తీసుకుంటాను, అంటే నార్మల్గా నా దగ్గర చేసేవన్నీ కూడా. ప్రజెంట్ అయితే ఇది ఒక మెయిన్ లైట్గా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ పైన లైట్స్ చూస్తే ఇక్కడ చాలా లైట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే అది ఫిల్ లైట్ ఉంది, మీకు బెడ్ లైట్ టైప్లో ఉంది, మెయిన్ లైట్ కూడా ఉంది. అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా కొన్ని లైట్స్ ఉన్నాయి. మీరు కింద కూడా గ్రీన్ మ్యాట్ విత్ కొంచెం అన్ని కిందే సెట్ చేసుకున్నాను. సో ఇది కింద టేబుల్ కింద కూడా ఉంది, మెయిన్ డెస్క్కి వర్క్ స్టేషన్ కింద వస్తుంది. అలాగే వీటి కింద కూడా లైట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా నైట్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఎక్కువ లైట్ వద్దు అనుకున్నప్పుడు ఇది నాకు హెల్ప్ అవుతుంది ఈజీగా. సో ఇవన్నీ కూడా వాల్ లోపలే ఫిట్ చేసుకున్నాను ఇన్ జనరల్గా, అంటే ఏవి కూడా మీకు బయట వైరింగ్ అనేది కనిపించదు. ఇక్కడ నేను ఏవైతే ఈ ర్యాక్స్ పెట్టించానో ఈ ర్యాక్స్కి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా లైట్స్ వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. కలర్ కూడా అంటే సమ్వాట్ లైక్ లైట్ గోల్డెన్ కలర్ అనుకోవచ్చు ఈ కలర్స్. దాన్ని వీటిని నేను డివైడ్ చేసుకున్నాను. మీరు చూసినట్టయితే కింద కొన్నిటికేమో ర్యాక్స్, అంటే వీటిలో అంతా కొన్ని ఇటు సైడ్ అన్నీ నా చార్జర్ కానివ్వచ్చు, మైక్స్ కానివ్వచ్చు అలాంటివి వేసేలాగా. ఇటు సైడ్ మామూలుగా ఉన్న బుక్స్ కానివ్వచ్చు, నేను అప్పుడప్పుడు రాస్తున్నప్పుడు ఇంకా మెమరీ కార్డ్స్ కానివ్వచ్చు, ఇట్లా కూడా మైక్ స్టాండ్స్ కానివ్వచ్చు అవన్నీ. నాకు ఈ మెయిన్ ఇక్కడ ఇంకొక నచ్చింది ఏంటంటే, ప్రీవియస్గా ఈ మైక్ నేను నార్మల్ Blue Yeti మైక్ ఇది, దీనికి నార్మల్ స్టాండ్ వాడేది. ఇప్పుడు ఏంటంటే ఇది ఈ స్టాండ్ వాడడం వల్ల మైక్ స్టాండ్ ఇది ఎలా అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఇక్కడ వేసుకొని అయినా తీసుకోవచ్చు ఇలాగా, ఆర్ నేను సోఫాలో కూర్చొని ఎప్పుడైనా తీయాలి అనుకున్నా ఈ మైక్ ఇక్కడ వరకు వస్తుంది, సోఫా వరకు కూడా. సో ఇలా అయినా తీసుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఈ ర్యాక్స్ కాకుండా ఏమైనా స్టోరేజ్ కానీ కూడా పెద్దవి అయితే కొన్ని డిజైన్ చేసుకున్నాను, కొన్ని పెద్దవి. వైరింగ్ కూడా కిందే ఉంటుంది కాబట్టి
వీటికి కూడా అంతే. సో అవసరం లేనివి పెద్ద వస్తువులు అలాంటివన్నీ ఇక్కడ పెట్టి పైన మాత్రం ఓన్లీ అంటే కొంచెం మినిమలిస్టిక్గా ఉండేలాగా, బట్ అలాని కంప్లీట్ మినిమలిస్టిక్ కాదు. ఈ డిజైన్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. అంటే చాలా వరకు నాకు నచ్చింది ఏంటంటే ఎందుకు ఇలా చేపించారంటే అంటే ఒక డిఫరెంట్ ఫీల్ మామూలుగా మన టీమ్స్ కానీ జూమ్ బ్యాక్గ్రౌండ్స్లో కూడా. సో అలా బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి అవసరం లేకుండా డైరెక్ట్గా వాల్సే మనకి అలా ఉంటే ఇంకొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తుంది కాబట్టి అలా చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు ఇందాక చెప్పినవి నా అవార్డ్స్ అలాంటివన్నీ కూడా పెట్టున్నాను. సో ఇది ప్రెజెంట్ అయితే నా రూమ్. మీరు ఇంక నుంచి రెగ్యులర్గా చూస్తారు కాబట్టి ఈ డిజైన్తో అలవాటు అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ లైట్ కూడా ఒకటి ఉంది, ఇది చూపించడం మర్చిపోయాను ఇందాక. ల్యాంప్ ఇది జస్ట్ టచ్తో వర్క్ అవుతుంది, 3 మోడ్స్. సో ఈ చైర్ కానివ్వచ్చు, మైక్స్ కానివ్వచ్చు, మీకు ఇంకేమైనా కావాలని ఈ లింక్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. అంటే మీకు ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో దీనికి నాకు మొత్తం కలిపి ఒక 1 lakh వరకు కాస్ట్ అయింది ఈ రూమ్ మొత్తానికి కలిపి, ఇంక్లూడింగ్ ఈ వాల్స్ కూడా నేను పెట్టించిన వాల్ ఇది. సో ఇది జనరల్గా వాల్ లేదు, ఇది ఒక ప్లైవుడ్తో కంప్లీట్ వాల్ డిజైన్ చేసి ఆ డిజైన్ వాల్ పేపర్ చేశాను. ఈ డోర్ కూడా నేనే పెట్టించాను లేవు. సో ఈ వర్క్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ ఇది ఒక చిన్న కాంపాక్ట్ రూమ్ని బిల్డ్ చేసుకున్నాను ఉన్న ఇంట్లో ఆల్రెడీ. సో అదేంటి నేను చూపించాలనుకున్నాను, ఎందుకో నాకు అనిపించింది. అంటే మీతోనే కదా, అంటే ఈ వీడియోస్ కోసమని మెయిన్ నేను చేసుకున్నాను. సో వీడియోస్ చేయాలన్నా, కోర్సెస్ చేయాలన్నా ఒక డెడికేటెడ్ సెటప్ ఉంటే బాగుంటుంది. ప్రీవియస్గా అంటే సోఫాలో కూర్చొని చేసేది, బెడ్రూమ్లో చేసేది మ్యాక్సిమం. సో ఏమవుతుందంటే ఒక మోటివేషన్ అనేది కొంచెం ఎప్పుడైనా కావాల్సినప్పుడు బెడ్రూమ్లో ఒక సైడ్ ఎంత చేసుకున్నా కూడా అది బెడ్రూమే ఉంటుంది, నీకు కంప్లీట్ నీలా అనిపించదు. బట్ దీంట్లో ఏంటంటే నేను ఏ సైడ్ నుంచైనా చేసుకోవచ్చు. అంటే ఒక అంటే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయని నేనేమి టైంని ఆపుకోవాల్సిన అవసరం లేదు, నా వర్క్ని ఆపుకోవాల్సిన పని లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ మనకు ఒక డెడికేటెడ్ సెటప్ ఉంటే. ఇటు నేను జాబ్ కూడా చేస్తున్నాను కాబట్టి, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలాంటిది ఉండడం చాలా ఇంపార్టెంట్. మేబీ మీరు ఆఫీస్ వర్క్ అయితే మీకు ఇలాంటిది అవసరం లేదు, ఎందుకంటే అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనకు అంత రిటర్న్ అవుతుందని కూడా మనం ఆలోచించాలి. సో నాకైతే ఇది అవసరం, ఎందుకంటే నా వర్క్ పరంగా కానివ్వచ్చు, ఈ కంటెంట్ క్రియేషన్ పరంగా కానివ్వచ్చు, కోర్సెస్ క్రియేట్ చేయడం కానివ్వచ్చు, నాకైతే ఇది అవసరం. ఎందుకంటే ఇది లేకపోతే నాకు కష్టం అవుతుంది కదా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక మినీ ఫ్యాన్ అయితే పెట్టించాను ఇక్కడ, బట్ దానివల్ల పెద్ద యూజ్ లేదు, ఎందుకంటే అది వాడితే ఫుల్ నాయిస్ వస్తుంది. బట్ యాజ్ యూజువల్ ఇక్కడ ఎయిర్ కండిషనర్ కూడా ఉంది కాబట్టి ఆ ఫ్యాన్తో పెద్ద అవసరం ఉండదు మనకు. బట్ ఎనీవే చిన్న రూమ్ కాబట్టి పెద్ద సౌండ్ డిస్ట్రాక్షన్స్ అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. నేను ఎంత మాట్లాడినా కూడా బయటకి వినిపించదు, ఎందుకంటే ఇక్కడ అకౌస్టిక్ ప్యానల్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో మీరు చూసినట్టయితే ఉంటాయి, ఈవెన్ కింద కూడా ఉంటాయి. సో ఇదైతే నా డ్రీమ్ సెటప్, అంటే స్పెసిఫిక్గా నా రూమ్ ఉండాలి నాకంటూ, అది నాకు నచ్చినట్టు ఉండాలి అని ఉండేది. బట్ లాస్ట్కి అయితే నేను అది ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఇది కంప్లీట్ అయింది, కంప్లీట్ సెటప్ చేసుకోవడం ఈ చైర్ వచ్చాక. సో ఐ హోప్ నా రూమ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.